తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'ఆకాశం వంగిన వేళ'. ఈ కథ తెలుగు తేజం అంతర్జాల పత్రిక వేసవి సంచిక 2024లో ప్రచురితమయ్యింది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ 'ఆకాశం వంగిన వేళ'. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ముందు మోటార్ బైక్ ఆపాడు బిల్డర్ వెంకటరెడ్డి. బండి దిగి స్టాండ్ వేసి కొద్ది దూరంలో కనిపించిన దృశ్యం చూడగానే అతనికి కోపం వచ్చింది. వెంటనే సింహాచలం అని గట్టిగా పిలిచాడు. అప్పుడే పిల్లాడికి పాలిచ్చి వాడితో ముచ్చట్లాడుతున్న సింహాచలం కంగారుగా పిల్లాడిని చెట్టు కట్టిన గొడ్డ ఉయ్యాల్లో ఉంచి 5 ఏళ్ల కొడుకుతో తమ్ముడు జాగ్రత్తగా చూడు అని చెప్పింది. గబగబా 4 అడుగులు వేసి వెంకటరెడ్డి ముందు నిలబడి దండాలయ్యా అంది చేతులు జోడించి. "ఉమ్, పని ఎగ్గొట్టి పిల్లాడితో ముచ్చట్లాడుతున్నావా? టైం ఎంత అయింది? అరగంట దాటింది. ఏ పనిలోకి వెళ్ళవా? చెప్పు, నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేస్తాను" గదమాయించాడు వెంకటరెడ్డి. పనిలోంచి తీసేస్తానని చెప్పగానే సింహాచలం గుండెలు జారిపోయాయి. పొరపాటు అయిందయ్యా, పిల్లాడు ఏడుస్తుంటే సముదాయించాను. అందరూ పనిలోకి వెళ్ళడం నేను చూడలేదయ్యా. ఈరోజు అందరికంటే ఒక గంట ఎక్కువ పని చేస్తాను. బాబు, పనిలోంచి మాత్రం తీసేయకండి అయ్యా బాధగా వేడుకుంది సింహాచలం. "ఉమ్, సరే వెళ్ళు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం నేను ఊరుకోను. ఏదో దూరాన్నించి వచ్చి ఇక్కడ ఉంటున్నారని పనిలో పెట్టుకున్నాను. అది గుర్తుపెట్టుకో" అని చేత్తో సైగ చేశాడు వెంకటరెడ్డి పనిలోకి వెళ్ళమని. అదురుతున్న గుండెలతో గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తులోకి వెళ్ళి మేస్త్రి రామస్వామితో ఆలస్యం అయిపోయినదన్నా మన్నించు అంది సింహాచలం. "ఆ, సరేలే, అదిగో మనోళ్ళు సిమెంటు మాలు కలిపారు, అది గమేళాలు పెట్టుకుని ప్లాస్టింగ్ చేసేవాళ్ళకి అందించు" అన్నాడు రామస్వామి. అతను చాలా సౌమ్యుడు. అనవసరంగా కూలీల్ని ఏహీ అనడు. పని మానేసి కబుర్లు చెబితే మాత్రం ఊరుకోడు, గదమాయిస్తాడు. సింహాచలం అంటే అతనికి అభిమానం. ఎక్కడో శ్రీకాకుళం నుంచి బతకడానికి ఇక్కడ వచ్చారని సానుభూతి ఉంది రామస్వామికి. సింహాచలం తన బాధ చెప్పుకుంటే వెంకట్రెడ్డితో చెప్పి ఆమెకి పనిప్పించాడు. ఒక పావుగంట గడిచాక వెంకట్రెడ్డి పైకి వచ్చి పనులు ఎంతవరకు అయ్యాయో పరిశీలించాడు. సింహాచలం సరిగా పనిచేస్తోందో లేదనని కూడా గమనించాడు. ఒక గంట ఉండి రామస్వామికి సూచనలిచ్చి వెళ్ళిపోయాడు వెంకటరెడ్డి. సింహాచలం సాయంత్రం వరకు పనిచేసి గబగబా కిందకు వచ్చి చెట్టు దగ్గరికి వచ్చింది. అప్పటికే పిల్లాడు గొక్కబట్టి ఏడుస్తున్నాడు. పెద్దాడు ఊరుకోబెడుతున్నా పిల్లాడు ఏడుపు ఆపటం లేదు. ఉయ్యాల్లోంచి పిల్లాడిని చేతుల్లోకి తీసుకోగానే విచిత్రంగా ఏడుపు ఆపాడు. అవును, తల్లి స్పర్శ వాడికి ధైర్యాన్నిచ్చింది. చెట్టుకు కట్టిన ఉయ్యాల విప్పేసి పెద్దాడికిచ్చి చిన్నపిల్లాడిని భుజాన్న వేసుకుని ఇంటికి బయలుదేరింది సింహాచలం. పావుగంటలో కాలనీలో ఉన్న రేకుల షెడ్డుకి చేరుకుంది. చిన్నపిల్లాడిని మంచం మీద పడుకోబెట్టి పెద్ద పిల్లాడికి తినడానికి మరమరాల ఉండ తీసి ఇచ్చింది. తను టీ పెట్టుకుని తాగుతోంది. "అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు?" అడిగాడు పెద్ద పిల్లాడు. "రేపు సాయంత్రానికి వస్తాడు నాన్న. మీ నానమ్మని చూసి మందులు కొని ఇచ్చి వస్తాడు" అంది సింహాచలం. సింహాచలం భర్త అప్పలనాయుడు వాళ్ళ అమ్మ పైడి తల్లికి ఒంట్లో బాగుండలేదని కబురు వస్తే శ్రీకాకుళం దగ్గర ఉన్న వాళ్ళ ఊరు వెళ్ళాడు. తల్లిని తమతో వచ్చేయమనంటే, "నేను రానురా, ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఉంటాను" అంది. పెళ్ళాం బిడ్డలు తీసుకుని బతకడానికి గోదావరి జిల్లా వచ్చాడు అప్పలనాయుడు. అతనికి ఎడమ చెయ్యి పోలియో, అందుకని బరువు పనులు చెయ్యలేడు. సింహాచలం కూలి పనికి వెళ్తే అప్పలనాయుడు సినిమా హాల్ సెంటర్లో సమోసాలు అమ్ముతూ ఉంటాడు. సింహాచలానికి రోజుకి కూలి రూ. 550 ఇస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనా భరిస్తోంది. తమ ప్రాంతంలో రోజూ పని ఉండదు. పైగా అంత డబ్బులివ్వరు. ఇక్కడ పని బాగా దొరుకుతుంది. డబ్బులు కూడా బాగా ఇస్తారు. పెద్ద పెద్ద కాలువలు, పుష్కలంగా నీరు, పచ్చటి చేలు, పండ్ల తోటలు,
ఇలా ఉన్న గోదావరి ప్రాంతం అంటే సింహాచలానికి చాలా ఇష్టం ఏర్పడింది. తన కుటుంబానికి 2 పూటలా తిండి దొరుకుతోంది. వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పొదుపు సొమ్ములోంచే 3000 భర్త చేతికిచ్చి పల్లెకి పంపించింది సింహాచలం. అనుకున్న దానికన్నా ఇంకో 2 రోజులు ఉండి తల్లికి ఆరోగ్యం కుదుటపడ్డాక శివపురం వచ్చాడు అప్పలనాయుడు. ఆ 2 రోజులు పిల్లలిద్దరితో ఇబ్బంది పడుతూనే ఉంది సింహాచలం. అప్పలనాయుడు మధ్యాహ్నం 1 వరకు ఇంటి దగ్గర ఉండి పిల్లలిద్దరిని చూసుకుంటాడు. అప్పుడు వస్తుంది పక్కింటి రాములమ్మ. ఆమె ఉదయం నలుగురిళ్లలో పనిచేసి వస్తుంది. మధ్యాహ్నం ఇంటి దగ్గరే ఉంటుంది. చిన్న పిల్లాడి పాల సీసా, ఇతర వస్తువులు రావులమ్మకిచ్చి పిల్లలిద్దరిని చూస్తూ ఉండమని చెప్పి సమోసాల బుట్ట తీసుకుని సినిమా హాల్ సెంటర్‌కి వెళ్తాడు అప్పలనాయుడు. సాయంత్రం 5:30, 6 గంటలకు సింహాచలం పని ముగించుకుని ఇంటికొస్తుంది. వెంటనే రావులమ్మ దగ్గర నుండి తన పిల్లలు తెచ్చుకుని వంట చేసుకుంటుంది. రాత్రి 8 గంటలు దాటాక అప్పలనాయుడు సెంటర్ నుంచి ఇంటికొస్తాడు. రోజూ లింగాల వీధిలోని షావుకారు దగ్గర సమోసాలు తీసుకుని సినిమా హాల్ సెంటర్‌లో వాటిని అమ్ముతాడు. రోజుకి 100, రూ. 150 వరకు సంపాదిస్తాడు. అతనికి ఏ దురలవాటు లేదు. సాయంత్రం ఒక టీ మాత్రం త్రాగుతాడు. సమోసాలు కొద్దిగా మిగిలితే ఇంటికి తెస్తాడు. నలుగురూ తింటారు. అది వాళ్ళ దినచర్య. 4 నెలలు గడిచాయి. ఒకరోజు సాయంత్రం చీకటి వేళ కరెంటు పోయింది. వెంకట్రెడ్డి మార్టేరు నుంచి శివపురం వస్తున్నాడు. బజార్ నుండి మలుపు తిరిగి శివాలయ వీధిలోకొచ్చాడు. లైట్ లేకుండా స్పీడుగా వచ్చిన ఆటో వెంకట్రెడ్డి బైక్‌ను గుద్దేసి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న సిమెంట్ స్తంభం మీద పడిపోయాడు వెంకట్రెడ్డి. తలకు బలమైన గాయ అవ్వడంతో స్పృహ కోల్పోయాడు వెంకట్రెడ్డి. 10 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. తర్వాత కరెంట్ రావడం, ఎవరో అతన్ని చూసి హాస్పిటల్‌లో చేర్చడం జరిగింది. మర్నాడు మేస్త్రి రామస్వామి హాస్పిటల్‌కి వెళ్లి వెంకటరెడ్డిని చూసి వచ్చాడు. వెంకటరెడ్డి చాలా నీరసంగా ఉన్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. 2 రోజులకు వెంకటరెడ్డి కొద్దిగా కోలుకున్నాడు. డాక్టర్ రామచంద్రరాజుని అడిగాడు. డాక్టర్ గారు, నన్ను హాస్పిటల్‌లో ఎవరు చేర్చారు అని. ఆ మనిషి ఎవరో తెలీదండి. ఆటో మీద తీసుకొచ్చి చేర్చారు. మీకు ట్రీట్మెంట్ జరిగాక మీ ఫోను, పర్సు నాకిచ్చి వెళ్ళిపోయారు. ఫోన్‌లో మీ మిసెస్ గారి నంబర్ చూసి ఆవిడకి ఫోన్ చేశాం. కానీ ఆవిడ మిమ్మల్ని సకాలంలో ఇక్కడ తీసుకురాబట్టి మీరు కోమాలోకి వెళ్లకుండా కాపాడగలిగాం అన్నారు డాక్టర్ రాజు. తనను ఎవరు హాస్పిటల్‌లో చేర్చారా అని చాలా సేపు ఆలోచించాడు వెంకటరెడ్డి. తనకి బాగా తెలిసిన వాళ్ళైతే వాళ్ళే తన ఇంటికి ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్తారు. వీళ్ళెవరో కొత్తవాళ్ళన్నమాట. రూ. 50,000 ఖరీదైన తన ఫోను, పర్సు డాక్టర్ గారికిచ్చి వెళ్లారంటే చాలా మంచివారన్నమాట. ఆ వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంకటరెడ్డి. బాగా తగ్గాక డాక్టర్ రాజుకు థాంక్స్ చెప్పి వస్తుంటే అప్పుడు చూశాడు రిసెప్షన్‌లో ఉన్న సీసీ కెమెరాలు. గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్లి తనకి యాక్సిడెంట్ జరిగిన రోజు ఉన్న దృశ్యాలు చూపించమని అడిగాడు వెంకటరెడ్డి. రిసెప్షన్‌లో ఉన్నతను అప్పటి దృశ్యాలను ల్యాప్‌టాప్‌లో వెంకటరెడ్డికి చూపించాడు. కాంపౌండర్ సాయంతో తనని లోపలికి తీసుకువచ్చి డాక్టర్ గారికి తన ఫోను, పర్సు ఇచ్చి కన్నీళ్లతో వెళ్ళిపోతున్న వ్యక్తిని చూడగానే వెంకటరెడ్డి నిర్ఘాంతపోయాడు. నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి కారు ఎక్కి ఇంటికి వెళ్ళాడు. వారం రోజులు గడిచాయి. వెంకటరెడ్డి బాగా కోలుకున్నాడు. సాయంత్రం అపార్ట్మెంట్ దగ్గరికి వస్తానని, కూలీలు, తాపీ పనివారు అందరినీ ఉండమని రామస్వామి కబురు చేశాడు. అలాగే అన్నాడు రామస్వామి. సాయంత్రం 5 గంటలయింది. వెంకటరెడ్డి కారు దిగి నెమ్మదిగా వచ్చాడు. డ్రైవరు పళ్ళు, స్వీట్ ప్యాకెట్లు తెచ్చి ఒక పక్కగా ఉంచాడు. మేస్త్రి రామస్వామి, మిగతా వాళ్ళు "ఎలా ఉందయ్యా?" అని అడిగారు. "బాగానే ఉన్నాను" అన్నట్టు తలాడించాడు వెంకటరెడ్డి. అందర్నీ ఒకసారి చూసి, "మీ అందరికీ ఒక విషయం చెప్పాలనే ఉండమన్నాను. ఇన్నాళ్ళు నా వలనే మీరందరూ బతుకుతున్నారని, నేను లేకపోతే మీకు జీవితమే లేదు అని భ్రమపడ్డాను. అది తప్పని నాకు మొన్న తెలిసింది. నిజానికి మీరందరూ ఉంటేనే నేను బాగుంటానని నాకు జ్ఞానోదయం కూడా అయింది. నేను అస్తమానం కసురుకునే మనిషి అవేమీ మనసులో పెట్టుకోక నాకు ప్రాణదానం చేసింది.
నేను ఈరోజు ఇలా మీ ముందు ఉన్నానంటే కారణం ఆ మనిషే. వెంకటరెడ్డి ఆవేదనగా అన్నాడు. ఒక నిమిషం ఆగాడు. సింహాచలం ఇలా రా అమ్మా ఒకసారి నెమ్మదిగా పిలిచాడు వెంకటరెడ్డి. భయం భయంగా ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడింది సింహాచలం. చూడండి, ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే ఆటోలో తీసుకొచ్చి నన్ను హాస్పిటల్‌లో చేర్చి నన్ను కాపాడిన మనిషి ఈ సింహాచలమే. నేను చాలా సార్లు ఈమెను విసుక్కున్నాను. పనిలోంచి తీసేస్తానని బెదిరించాను కూడా. కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా రోడ్డు మీద అనాథగా పడి ఉన్న నన్ను సకాలంలో హాస్పిటల్‌కి తీసుకువచ్చి నాకు ప్రాణదానం చేసిన గొప్ప మనసున్న మనిషి ఈ సింహాచలం. రూ. 50,000 నా ఫోను, రూ. 40,000తో ఉన్న నా పర్సు డాక్టర్ గారికిచ్చి వెళ్ళిపోయింది. నేను ఇంత పని చేశానని ఎవ్వరికీ చెప్పలేదు. ఆటో డబ్బులు కూడా తనే పెట్టుకుంది. ఈ తల్లి రుణం ఎలా తీర్చుకోను? అని చటుక్కున ఆమె పాదాలకు నమస్కరించాడు వెంకటరెడ్డిని. అందరూ ఆశ్చర్యపోయారు అతని చర్యకి. అయ్యగారు ఇదేటి బాబు? ఇదేటి బాబు? అని కంగారుగా వెంకటరెడ్డికి దండం పెట్టి దూరంగా జరిగిపోయింది సింహాచలం. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు వెంకటరెడ్డి. ఈ రోజు నుంచి మనందరం ఒకటే. పేద, గొప్ప తేడాలు లేవు. కలిసి పని చేద్దాం అని సైగ చేయగానే డ్రైవర్ పళ్ళు, స్వీట్ ప్యాకెట్లు తెచ్చాడు. అవి అందరికీ ఇచ్చిన వెంకటరెడ్డి సింహాచలానికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 50,000 ఉన్నాయి. నీ పిల్లల చదువుకి ఉపయోగించుకో ఆ డబ్బు అన్నాడు వెంకటరెడ్డి సింహాచలంతో. ఏడాది తిరిగేసరికి 4 గదుల చిన్న డాబా కూడా కట్టించిచ్చాడు సింహాచలానికి. వెంకటరెడ్డిలోని మార్పుకి అందరూ సంతోషించారు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.